2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దీన్ని సాధించడంలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర కీలకం. రియల్ ఎస్టేట్కు పరిశ్రమ హోదాను మంజూరు చేస్తే నిధుల లభ్యత సులభతరం అవుతుంది. విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. జీడీపీ ఆశించిన వృద్ధి రేటు సాధించడంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలకమే. కాబట్టి ఎంతో కాలంగా ఆశిస్తున్న పలు ప్రోత్సాహకాలను 2024-25 పూర్తికాల బడ్జెట్ నుంచి పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉంది. సహజంగానే కొత్త ప్రభుత్వ హయాంలో రాబోయే బడ్జెట్లో గణనీయమైన సంస్కరణలు ఉంటాయని రియాలిటీ రంగం ఆశిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న పూర్తిస్థాయి పరిశ్రమ హోదా దక్కితే చాలా అవసరమైన పన్ను ప్రయోజనాలతో పాటు చట్టపరమైన పన్ను ప్రోత్సాహకాలు, ప్రాధాన్య క్రమంలో రుణాల లభ్యత ఉంటుందని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల సరసమైన గృహాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రశంసనీయమే. అయినా పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని పీఎంఏవైని మరిన్ని వర్గాలకు వర్తించే వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాల్లో గృహ రుణాలపై పన్ను రాయితీల ప్రయోజనం పెంపు ఒకటి. దీంతో ఇటు గృహ కొనుగోలుదారులకు, అటు పరిశ్రమకు మేలు జరుగుతుంది. గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను రాయితీ ప్రస్తుతం 2 లక్షల వరకే ఉంది. దీన్ని 5 లక్షలకు పెంచాలని స్థిరాస్తి పరిశ్రమ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తోంది. బడ్జెట్కు ముందు మరోసారి వారు ఇదే వాదనను వినిపిస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం గృహ నిర్మాణ మార్కెట్ వృద్ధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3వ అధికారంలోకి రావడంతో రాబోయే 5 సంవత్సరాల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని వృద్ధి ఆధారిత బడ్జెట్ను డెవలపర్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించే, దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలను పెంచే విధానాలను ఉంటాయని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో గృహాల స్థిరమైన డిమాండ్ కొనసాగించడం చాలా కీలకమని, ఈ రంగం 200 అనుబంధ రంగాలకు చోదక శక్తిగా పనిచేస్తుందని చెబుతున్నారు. భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణానికి తోడ్పడటానికి రియల్ ఎస్టేట్ రంగం దోహదం చేస్తుందని అంటున్నారు.